కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఉచిత విద్యుత్ను నిలిపివేసి దళిత ద్రోహిగా మారిందన్నారు. దీంతో దళితులకు పాత బకాయిల పేరిట భారీగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయన్నారు. రోజువారీ కూలీ చేసుకునేవారు పేదలకు వేలకు వేలు విద్యుత్ బిల్లులు వస్తే వారు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిన్నటి వరకు అంధకారంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల విద్యుత్ వల్ల వాళ్ళ జీవితాలను వెలిగించుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీటర్లు తొలగించే కార్యక్రమం చూస్తున్నాం. ఈ రోజు ఏ ఎస్సీ కాలనీకి వెళ్ళినా లేదా ఏ గూడెంకి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు 40,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది లేదా 35,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అని చెప్పి వాళ్ళ మీటర్లను తొలగించడం చూస్తుంది. ఇది అన్యాయం అని రాష్ట్ర ప్రజానీకానికి మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు నిమ్న జాతులు అట్టడి వర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి సంక్షేమాన్ని అందిస్తామని సూపర్ 6 పేరిట నయవంచన చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉండే 15 లక్షల మంది ఎస్సీ వినియోగదారులను 4,95,000 మంది ఎస్టీ వినియోగదారులను మరొకసారి మోసం చేసిన వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు అంటే మోసం, చంద్రబాబు నాయుడు అంటే దగ, చంద్రబాబు నాయుడు మాయిదారి మోసం చేసే సూపర్ 6 వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానం వరకు నెరవేర్చగా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. నేను నిన్నగాక మొన్న ఏ స్కూల్ ఎక్కడికి వెళ్ళినా నాయన అమ్మఒడి వచ్చిందంటే అమ్మఒడి లేదు. ఈ రోజు పంట కొనుగోలు కార్యక్రమం లేదు. మరి ముఖ్యంగా రైతుకి అన్నదాత కార్యక్రమం లేదు. ఏం సూపర్ 6 అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేసి మరొకసారి ప్రజలు నెత్తి మీద భారం వేయాలని ఆలోచన చేస్తున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగే రోజులకు వస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనపై ఒక ఏహిభావం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు మోసాన్ని అతను చేసే ఈ సూపర్ 6 అబద్ధపు హామీలను ప్రజలు గ్రహించారని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాం.